200 కుటుంబాలు ఉన్నాయి. మా మొదటి సమస్య శ్మశాన వాటిక సార్. రెండో సమస్య కమ్యూనిటీ హాల్ సార్. మూడో సమస్య మీరు వచ్చినప్పుడు కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తామన్నారు సార్. నాలుగో సమస్య వచ్చరికి సీసీ రోడ్లు. ఐదో సమస్య వచ్చి వాటర్ సమస్య సార్. ఈ కొంచెం మాకు దృష్టిలో పెట్టుకొని చేయండి సార్. ఓకే అమ్మా, మాట్లాడదాం. తర్వాత ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడక నువ్వు మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు భవానీ. 1995 to 2004 లో ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ రాజధానిని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్. అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి, అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు? అదేమ్మా, మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు, తర్వాత గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేశాను. హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు. సరే, నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు. అభివృద్ధి చేయడం, సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను ఇవ్వడం అనేది నేను ఆలోచించాను. అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రభుత్వం అడ్డపండా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు, కృతజ్ఞత తెలియజేశారు. నేను ఐటీని అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడనేవాళ్ళు ఐటీ అన్నం పెడుతుందనేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు ఉందంటే, లేకుంటే ఉండే ఇంటి పైన మిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే, ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే, ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్లి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు. దాంట్లో 2 స్వార్థాలు ఉన్నాయి. ఒకటి, తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం. 2, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి. లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి. అది చేసిన తర్వాత ఈ రోజమ్మా, మొన్న నేను చూస్తే నన్ను జైల్లో పెడితే 53 రోజులు 70-80 దేశాల్లో 50 రోజులు నా కోసం పోరాడారు, నిరసనలు తెలియజేశారు. అది వాళ్ళు చూపించిన చొరవ, చదువుకున్న వాళ్ళు. నిన్న ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ విదేశాలు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే ₹1 కోటి 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరి హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది. గుక్క తిరగదు, ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు. ఫుట్పాత్ పైన నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను. పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి 7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు. ఫస్ట్ అవర్లో వచ్చారు. మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు. ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగా ఎంచుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరు ఇచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం